గవర్నమెంటులో ఏ డిపార్ట్మెంట్లో అయినా అవకతవకలుంటే సహించేది లేదు, ఎవరిని వదిలేది లేదు. ఇంత పెద్ద వాళ్ళైనా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుందని కూడా మీ మీడియా ద్వారా అందరికి తెలిపిస్తున్నాను. యావత్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరు కూడా ఇప్పుడు యూపీఎస్సి సెంటర్ కావచ్చు, బస్తీ దవాఖానా కావచ్చు, ఎవరు కూడా ఎక్కడైనా గవర్నమెంట్ అఫీషియల్స్ సరిగ్గా జనాలకు సహకరించకున్నా, మంచి టీచర్లు విద్య అందించకున్నా, టైంకు రాకున్నా కూడా అన్నిటి మీద కఠిన చర్యలు ఉంటుంది. ఫస్ట్ భోజనం చేసిన తర్వాత స్టూడెంట్స్ చేస్తారంటే భయం భక్తి పెరిగిపోతుంది. ప్లస్ వీరే వాళ్ళకి ఫోన్ చేస్తారు, మాకు ఇలా ఉండాలి అలా ఉండాలనేసి. కూర్చోడం కన్నా ముఖ్యం అది. మనం అందరం ఆడనే భోజనం చేస్తున్నాం, మీరు కూడా ఆడనే చేయాలి రోజు, ఇవాళ నుంచి కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏంది లంచ్ ఒకటేనా? లంచ్ ఒకటే ఆర్గనైజ్ చేస్తారా? ఇప్పుడు మీకు వీళ్ళకు ఇప్పుడు డైట్ చార్జెస్ పెంచిన తర్వాత ఏం చేంజ్ అయింది పౌష్టికాహారంలో? అంటే ఇంతకుముందు ఎగ్స్ ఇచ్చేవాళ్ళు సార్, ఇప్పుడు మొత్తం బనానాలు ఇస్తున్నారు. ఆల్టర్నేట్ డేస్ బనానా వస్తుంది. ఎగ్స్ లేదా ఇప్పుడు? ఎందుకు? ఇప్పుడు మామూలుగా డైట్ ఛార్జ్ పెంచారు కదా. ఇప్పుడు ఏందమ్మా విషయం? భోజనం అంతా ఇక్కడే కదా? దేనికుంటారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో డైట్ చార్జెస్ పెంచారు కదా, దాంతో నిన్నటి నుంచి ఏం చేంజ్ వచ్చింది ఈ రోజు? ఇప్పుడు చేంజ్ అయిన దాంతో ఏం చేంజ్ వచ్చింది? చేంజ్ అయితే రావాలి కదా. డైట్ చార్జెస్ పెంచినప్పుడు ఏమైనా చేంజ్ రావాలి కదా. వాళ్ళు ఎవరికి వస్తారు? నంబర్ తీసుకుంటే ఒకసారి. 545 అంటే 619 అది ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది సార్. నిన్ననే వచ్చింది, నిన్ననే రివ్యూ వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్? ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇచ్చింది. మా స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు వచ్చిన తర్వాత డైట్ చార్జెస్ అనేసి పెంచారు కదా, పిల్లలకి మంచి పౌష్టికాహారం కల్పించాలని. వాళ్ళ క్వాలిటీ ఉంది, తింటున్నారు. మీరు ఎక్స్ వస్తలేవమ్మా? మరి వాళ్ళ నెంబర్ ఉంటే ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడదాము. మీ కన్ఫ్యూషన్ దూరు. రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంకా ఏదైనా ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి కదా, అన్ని స్కూల్స్లలో కంపల్సరీ ఇక్కడ ఎంతమంది అయితే స్టాఫ్ ఉంటారో అందరు ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడే నాణ్యత గల ఫుడ్ అందుతుంది. ఎందుకంటే వీళ్ళు టీచర్స్ అంతా ఇంట్లోకి వెళ్ళి, స్టాఫ్ అంతా ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటే దీనికి జిమ్మేదారి ఎవరు? వీళ్ళు ఇక్కడ ఈ ఫుడ్ తింటలేరు అంటే అర్థమైంది వీళ్ళకి నమ్మకం లేనట్టే.
వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే నాణ్యత గల ఫుడ్ వస్తుంది. గవర్నమెంట్లు ఎవరున్నా కూడా సిస్టంలో ఉండేది వీలే కాబట్టి సిస్టమైజ్గా నడవాలంటే వీళ్ళందరికీ కంపల్సరీ రూల్స్ పెట్టాలి. మధ్యాహ్నం భోజనం వీళ్ళందరూ మీరు పిల్లలతో భోజనం చేసినప్పుడే పిల్లలకు కూడా ధైర్యం వస్తుంది. మా టీచర్లు కూడా మాతోటే భోజనం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ధైర్యం వస్తుంది. గవర్నమెంటు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు అంటే నాణ్యత గల ఫుడ్, పౌష్టిక ఆహారంతో కూడిన ఫుడ్ అని నమ్మే పరిస్థితి ఉంటుంది. అందరికీ మేలు జరుగుతుంది. ఎవరైతే సప్లయర్ ఉన్నారో, ఎవరైతే తయారు చేస్తున్నారో వారు కూడా భయం ఉంటుంది. మీరు కూడా పర్యవేక్షిస్తే కాబట్టి ఖచ్చితంగా సిస్టమ్ మంచిగా పనిచేసే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఇది ఎడ్యుకేషన్, ఇది ఒక భోజనమే కాకుండా ప్రభుత్వాలు నడిచేది ప్రజల ధనంతో, ప్రజలు కట్టే ట్యాక్సులతోటి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వము మేలు చేయాలని ముందుకు వచ్చినా కూడా ఈ స్టాఫ్ సపోర్ట్ చేయకుంటే, స్టాఫ్ ఇంట్రెస్ట్ చూపించకుంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా వృధానే అవుతుంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే రానున్న రోజుల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించినప్పుడే చాలామందికి నమ్మకం కలుగుతుంది, నాణ్యత గల చదువు అందుతుంది. కాబట్టి ఆ స్థాయిలో ఈ టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఇక్కడ చదివించే విధంగా స్కూళ్ళు డెవలప్మెంట్ కావాలి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా మనకు తెలియపరిస్తే గవర్నమెంట్ పరంగా కొంచెం నిధులు తీసుకొచ్చి కావాల్సిన రిక్వైర్మెంట్ పూర్తి చేస్తాము. అంతేకాకుండా వీలైతే సొంత నిధులతో కూడా కొన్ని కేటాయించి వీళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన విద్యతో పాటు కావాల్సిన స్పోర్ట్స్ యాక్టివిటీకి భోజనం గురించి కూడా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మాట ఇస్తున్నాను. మీరందరూ మనమందరము మన పిల్లలను ఎంత ప్రేమతో చూసుకుంటామో, మన పిల్లలను ఎంత ప్రయోజకులు చేయాలని ఆలోచనతోటి ఆశతోటి మనం ఉంటామో, అదే మాదిరిగా మన దగ్గర చదువుకున్న పిల్లలందరూ మన పిల్లలుగా భావించినప్పుడే సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అందే ప్రతి ఫలాలు కూడా ఖచ్చితంగా దక్కుతుంది. లేకుంటే కష్టమైన పరిస్థితి వచ్చినామా, మనం డ్యూటీ చేసుకున్నామా, పోయినామా అనుకుంటే మాత్రం ఎప్పటికీ ఈ సిస్టమ్ బాగుపడదు. సిస్టంలో ఎవరో ఒకరు బాగు చేయాలంటే మాత్రం మీ నుంచే స్టార్ట్ కావాలా. మీరు కూడా సొంత పిల్లలుగా చూడాల్సిన అవసరం ఉంది. నేనైతే ఈ మీడియా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, బస్తీ దవాఖానా కావచ్చు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇట్లా స్కూల్స్ కావచ్చు. ఈరోజు నేను మట్ఫోర్డ్ స్కూల్కి వచ్చాను. నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రతి స్కూల్ వాళ్ళకి పనిచేసే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ అండ్ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా కూడా మీ డ్యూటీస్ సరిగ్గా పని చేయకుంటే ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో నేను ఖచ్చితంగా గవర్నమెంట్కు సంబంధిత అధికారులతో మాట్లాడి, మంత్రులతో మాట్లాడి మీకు మీ మీద కఠిన చర్య తీసుకునే దాకా చూస్తాను, చర్య తీసుకున్న విధంగా చూస్తాను. ఎందుకంటే మీరు కరెక్ట్ లేకుంటే ఇంతమంది పిల్లల భవిష్యత్ గల్లంత అవుతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా అవసరం, వాళ్ళ యాక్టివ్గా ఉండడం కూడా అవసరం, వాళ్ళకు మంచి చదువు కూడా అవసరం. సుమారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి వస్తే 10,000 మంది పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్ మీద, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళు రేపటి భవిష్యత్తు వీళ్ళతో మీదనే డిపెండ్ అయింది. వీళ్ళు సక్సెస్ అయితేనే మన తెలంగాణ రాష్ట్రం సక్సెస్ అవుతుంది. కావున నేను మీతోటి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎప్పుడు వచ్చినా నేను సడన్గా ఏ స్కూల్లో అయినా కూడా, ఏ సెంటర్లో అయినా కూడా నేను విజిట్ చేస్తా. ఈ రోజు తర్వాత నేను విజిట్ చేసినప్పుడు అక్కడ ఏ ఒక్క స్టాఫ్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో కంపల్సరీ నేను కూడా ఒక జీవో తీసుకురాబోతున్నా. ఇమీడియట్గా సస్పెండ్ చేసే విధంగా, కఠిన చర్యలు తీసుకునే విధంగా నేను కూడా సాయశక్తిలా ప్రయత్నించి సిస్టమ్ని సిస్టమైజ్ చేయడానికి మాకందరికీ ప్రజలు ఓటేసినప్పుడు మేము ప్రజలు మేలు జరగాలంటే మనం అందరం మంచి పని చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ నుంచి కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఎక్కడ మిస్టేక్ అయినా అందరికీ నష్టం అవుతుంది. ఎవరికి నష్టం కాకుండా మన నడవడి ఉండాలి. కాబట్టి ఈరోజు ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు వాళ్ళతో భోజనం చేస్తా. రేపటి నుంచి మీరు అందరు ఇక్కడ టిఫిన్స్ తీసుకురావద్దు, ఇంటి నుంచి మీరు కూడా ఇక్కడ చెయ్యాలి. లేకుంటే సిస్టంలో చాలా ఇబ్బందులు అవుతుందని మీకు తెలియపరుస్తున్నా. దయచేసి ఇంతకు ముందుకు రోజు ఇంతవాడికి ఏమైంది అయిపోయింది, కానీ ఈ రోజు నుంచి మీరు మంచిది జరిగే విధంగా
మనకు రాష్ట్రానికి మన నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండే విధంగా మనం ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు సాగాలని మీ అందరినీ కంటోన్మెంట్లో ఉన్న ఏ స్కూల్ కైనా చెప్తే ఈ 2 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తాను. ఇది ఒకటి నా సైడ్ నుంచి. ఇక మీ సైడ్ నుంచి మంచి విద్య అందించాలి, మీరు కరెక్ట్గా రోజు రావాలి, పిల్లలకు కూడా మంచి చదివించాలి మీ పిల్లలుగా భావించి. దయచేసి మీ కళలు ఎలా ఉంటాయో మీ పిల్లలు ప్రయోజకులు కావాలని, అదేవిధంగా మన దగ్గర చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన ఆశ కూడా అదే కాబట్టి మీరు దానికి అనుగుణంగా వ్యవహరించాలని కోరుతూ, ఈ భోజనం విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది. ఏమేమి వాళ్ళు చెప్పాలి? మనకు హై స్కూల్ అక్కడ వైపు మన గ్రౌండ్ ఉందండి. నీకేం అర్థమైంది? మంచి భోజనం లేకుండా భోజనం చల్లకుండా మీ దేశంలో భోజనం చేయకుండా ఈ నెంబర్ ఫోన్ తినారా